క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. లోకగారు రాసిన సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను. నేను యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాను. అంశం పాఠం పేరు ఏంటంటే, పిల్లలకు వాక్యం నేర్పుతున్నావా? ఈ పిల్లలకు వాక్యం నేర్పుతున్నావా? పిల్లలకు ఏమి నేర్పాలి? వాక్యం నేర్పాలి. తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఇలా పెట్టుకొని, తల్లి ఇలా ఒడిలో ఉన్నప్పుడు పిల్ల పాపైనా బాబైనా ఎవరైనప్పటికీ వారికి వాక్యం నేర్పాలి. వాళ్ళు నడిచేటప్పుడు, వాడు కూర్చున్నప్పుడు, త్రోవలు వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు వాళ్ళకి వాక్యం నేర్పాలి. అలా నేర్పాలి అంటే ముందు తల్లి వినాలి. విన్న తర్వాత వారికి వాక్యం నేర్పాలి. అలా వాక్యం నేర్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే, సామెతలు 22, ఆ బాలుడు నడవలసిన త్రోవల వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాళ్ళకి పుట్టినోట్లో నెమరు ఉంటుంది. పెద్దవాడు అనగా కింద ఏమన్నా తెలుసండి, వృద్ధుడయ్యే వరకు కూడా తొలిగి పోడు. ఎప్పుడు? బాలుడుగా ఉన్నప్పుడు నేర్పితే ఎవరిలో తొలగిపోడు, వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా తొలగిపోడు. ఇప్పుడు చాలా మందిని చేసే విధానం ఏంటంటే, నాకు ఒక్కడే కుమారుడు, ఇద్దరే కుమారుడు, ముగ్గురే పిల్లలని వాడిని గారాబంగా పెంచుతున్నారు. పెంచవచ్చు, నీ ప్రేమ అన్ని మంచియే, కానీ వారికి ఏమి నేర్పుతాం? వారు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలని చెప్తాం, లోపల ఉన్నప్పుడు ఎలా ఉండాలని చెప్తాం. వాడికి ఏమి నేర్పుతున్నావు ఒక్కసారి ఆలోచించు. ఆదికాండం 34వ అధ్యాయంలో దేనా గురించి సందర్భం. యాకోబు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రాంతానికి వచ్చి అక్కడక్కడ ఉండేవాడు. ఒక ఊరి దగ్గరకు వెళ్ళిన తర్వాత దేనా ఏం చేసిందంటే, ఆ ఊరి స్నేహితులను, ఫ్రెండ్స్ని చూద్దామని ఊరిలోకి వచ్చింది. రాజకుమారుడు ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెను అవమానపరిచి ఆమెతో చేయను. చూశారండి, పిల్లలకు ఇప్పుడు వాక్యం నేర్పకపోతే ఎంత ప్రమాదమో తెలుసండి. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తండ్రి ఇంటిలో చెప్పుకోవాలి, ఇదిగో నువ్వు బయటికి వెళుతున్నావు అయ్యా, చూసే ప్రతి ఒక్క స్త్రీని కూడా నీ సహోదరిగా చూడు, అక్కగా చూడు, చెల్లిగా చూడు, తల్లిగా చూడు అని వాళ్ళకి చెప్పాలి. నీ భార్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నీకు సహోదరులయ్యా అని చెప్పాలి. స్త్రీకి కూడా అలాగే చెప్పాలి, నీ భర్త తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరో నీ సహోదరులు అని చెప్పాలి. ఈ రోజున ఆడపిల్ల కనపడ్డదంటే, ఒక వరుస అయిందనంటే ఆ మీద చిత్తుకులాడతారు. ఆడపిల్ల కూడా అంతే, బాగా వరుస అయితే వాడి మీద చిత్తుకులాడుతుంటారు. అది ఎంత దూరం చేస్తుందో తెలుసండి. ఇప్పుడు ఆడపిల్ల మీద మరదలాని, లేకపోతే వరుసని, లేకపోతే ఇంకా అక్క మీద కానీ చెల్లి మీద కానీ ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా చేతులేసి లేకపోతే అలాంటివి చేసేటప్పుడు వీడు ఎవరిలో ఉంటాడు కాబట్టి వాడికి అలా టచ్ చేయడం వలన వేరే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలోని ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో తప్పు చేయాలనిపిస్తుంది. అదే సందర్భం బైబిల్ గ్రంథంలో ఒకరి విషయంలో జరిగింది. దావీదు కుమారుడు
కుమార్తె అమ్నోను తామారు. వీళ్ళిద్దరూ తండ్రి ఒక్కడే, తల్లి వేరు. అంటే రాజులు కాబట్టి తల్లులు వేరు. అయినప్పటికీ ఏమవుతారు? అన్న చెల్లి. అన్న చెల్లి అయితే ఏమో ఎలా ఉందంటే తామారు అందంగా ఉంటుంది. ఇతను ఏం చేశాడంటే అన్న చెల్లిని చూసి మోహించి ఆ చెల్లి ఆలోచనతోనే ఎప్పుడైనా కానీ ఒక చెడుతనంకి వచ్చినప్పుడు దాన్ని తీసేయాలి. ఇప్పుడు కాకులు మన తల మీద నుంచి ఎగరకుండా ఉండవు, ఎగిరినీ కదని వాటిని గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలు చేసే వరకు ఉంచకూడదు. తలంపు రాగానే, చెడు తలంపు రాగానే తీసేయాలి. ఇప్పుడు అలాగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైతే చెడు ఆలోచన వచ్చిందో దాన్నే పొదుగుతుంది అనమాట. అంటే ఆ చెల్లితో నేను చేయాలి, చెల్లితో అని ఇదే నీకు అలా ఆలోచన వచ్చేసింది. వచ్చిన తర్వాత రోజుకి ఏమైపోతానంటే అదే ఆలోచన పెట్టుకొని ఈ బక్క చిక్కిపోతాం. పనికి మాలిన స్నేహితులు ఒకడు వచ్చింది. స్నేహితులు ఎలా ఉంటారు? చాలా వరకే పనికి మాలోనే ఉంటారు లోకంలో. ఒకడు స్నేహితుడు అయినంటే మంచివాడు చాలా తక్కువ. చెడు సలహాలు ఇచ్చి చెడగొట్టేవాడే ఎక్కువ. దుష్ట సాంగత్యం మంచి నడవనే చెరిపేస్తుంది. స్నేహితులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే నువ్వు ప్రార్థనలో ఉంటే, నువ్వు వాక్యంలో ఉంటే, నువ్వు దేవుల్లో ఉంటే నిన్ను లోకంలో కలిపేవాడే ఎక్కువ ఉంటారు. రారా ప్రార్థనకి వెళ్దాం, ఆ ప్రార్థన జరుగుతుందరా, వెళ్దాంరా, కొంచెం సేపు వాక్యం వెళ్దాం, అయ్యగారు మరి దేవుని వాక్యం చెప్తున్నారు రా అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ. రారా మందు తాగుదాం, రారా ఎడదాకి వెళ్దాం, రారా డ్యాన్స్ వేద్దాం, రారా ఈ చేద్దాం. అదే సామెతల గ్రంథంలో చెప్తారు, ఆ తల్లి పిల్లల కుమారుడికి చెప్పిందయ్యా పాపులు నిన్ను ప్రేరేపింపగా వెళ్ళొద్దయ్యా అని చెప్పింది. ఒప్పుకోవద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దు అని. ఇక్కడ ఈ అమ్ములోను ఏం చేశాడనంటే ఆ అమ్ములోను చిక్కిపోతుంది. అక్కడ ఒక పనికి మనం ఒక స్నేహితులు వచ్చిన తర్వాత అడుగుతుంది, యారా ఏంటి చిక్కిపోతాను అని అంటే వాడేం చెబుతాడంటే అయ్యా అరే నా చెల్లి మీద నేను ఇంత మనసు పడ్డాను అని అంటే, అరే తప్పురా, అలా చేయకూడదు. ఎవరు అనుకున్నావు? చెల్లి. ఇక్కడ రాజకుమార్తె. అరే నువ్వు రాజకుమారుడు రా, ఎంతమంది లేరు ఇక్కడ సైన్యం, లేకపోతే వీళ్ళందరూ ఎంతమంది లేరురా, ఈ చెల్లిరా, తప్పురా అని చెప్పకుండా ఈ పనికి మాలోడు ఏం చేస్తారంటే అరే నీకు ఆలోచన వచ్చిందా, అయితే నేను చెప్పినట్టు చేయరాను. ఏంటి ఆడిచ్చే సలహా ఏంటో తెలుసండి, అరే నువ్వు రోగిపోయినట్టు పడుకో, ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకే చెప్పు, అయితే చెల్లిని రమ్మని అప్పారు, అంటే ఆ రోజులు అప్పాలు ఎన్ని వేసేవాడు, అవి చేసి పెట్టవను, నా చెల్లిని పంపించు అని నీ నాన్నకి కబురు పంపరా, నీ చెల్లి వచ్చింది, ఆమె వచ్చిన తర్వాత అప్పుడు ఆమెతో ఇచ్చేయచ్చు అని సలహా ఇస్తాడు. వీడు అలాగే చేస్తాడు. వీడు ఆ నాన్నకి కబురు పంపించిన తర్వాత ఆమెకు చెబితే పంపిస్తే ఆమె వెళ్ళిద్ది. ఏమనుకుని వెళ్ళిద్ది? అన్నయ్య కదా నేను వెళ్ళిద్ది. వెళ్ళిన తర్వాత అప్పా చేసిన తర్వాత ఇది తీసుకొని వెళ్ళి అన్నయ్య ఇదికంటే అవి కాదు నువ్వే కావాలని చేయబోతుంది. అక్కడ ఉన్నవాడు మొత్తాన్ని బయటకు పంపించాడు. అప్పుడు ఆమె అనిద్ది, అన్నయ్య ఇది నీకు కరెక్ట్ కాదు, నువ్వు ఇశ్రాయేలులో నువ్వు ఇక్కడ చాలా దుర్మార్గుడు అయిపోతావు, ఒకసారి నేను చెప్పేది ఎవరు చెబుతారండి అలాగా? ఎవరు చెబుతారు? ఎవరు పడితే వాడు చెప్పరు. ఆమె చెల్లి కాబట్టి చెప్పింది. ఒక్కసారి ఆలోచించు, నువ్వు నన్ను ఇలా చేయటం వలన నువ్వు తలెత్తుకోలేవు, తర్వాత నీ మీద ఒక నింద పడిద్ది. వద్దన్నయ్య, కావాలంటే నాన్నని అడుగు, నీకు ఇచ్చి చేస్తారేమో అని. అంటే ఆ రోజున వరుసలో లేవు. అక్కడ అది రాజుల కాలం, పైగా అప్పుడు ఆ సమయానికి ఇంకా రాలా. ఎవరెవరినైనా వివాహం చేసుకోవచ్చు, ఆ వరుస అనేది అంత లేదు.
ఒకసారి అడుగు, నీకు ఇచ్చి చేస్తారేమో అని సలహా కూడా చెప్పింది. అయినప్పటికీ కామంతో నిండిపోయి ఉండగా కడు మూసిపోయినాయి. ఇంకేమిటిక ఇక ఆమె ఏం చెప్పినా కానీ వినకుండా ఆమెనే బలవంతంగా ఆమెతో ఇచ్చేస్తాం. చేసిన తరువాత ఎప్పుడైతే ఆ పని అయిపోయిద్దో వెంటనే ఆమె మీద ఏమొచ్చిందో తెలుసండి, అసహ్యం వచ్చింది. ఆ కోరిక ఎప్పుడైతే తీరిందో అసహ్యం వచ్చేసరికి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసరికి అప్పుడు కూడా చెప్పింది సలహా. ఆమెతో శయనించిన తర్వాత కూడా ఆమె ఇంకో సలహా చెప్పింది, అన్నయ్య ఇప్పుడు గన నువ్వు నన్ను గన బయటికి పంపిస్తే నీకే ప్రమాదం, పంపించొద్దు అని కూడా చెప్పింది. కాదని అక్కడ ఉన్న వాళ్ళతో బయటికి నెట్టేసింది. స్త్రీ ఎప్పుడు కూడా ఒక విషయం ఏదైనా జరిగింది అని అంటే దాన్ని పబ్లిక్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా ఏదన్నా చేయడానికో చాలా మంది తన కాపులో లేకపోతే వేరే విధంగా చేసుకోవడానికి షికారు చేసుకోవడానికి చేస్తారు. కానీ చాలా మంది బయట ఎక్కువ చెప్పరు. ఏమో కూడా అలాగే చేసింది. ఏంటంటే నన్ను బయట పంపిస్తే నీకు ఒక విధంగా మన భాషలో చెప్పాలని నీకు మూడింది అని నాకు పంపించొద్దంటే అక్కడ ఉన్న వాళ్ళతో బయటికి నెట్టిస్తే ఆమె మరిక మొత్తం వస్త్రాలన్నీ అయిపోయిన తర్వాత మరిక బయటకు వచ్చేసిన తర్వాత ఇంకేం చేసింది, అప్పుడు ఏడ్చుకుంటా వెళ్ళిపోయేసరికి వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య అబషాలోం చూస్తాడు. చూసి ఎమ్మని అడుగుతాడు, అన్న నిన్ను పాడు చేసింది కదా అని అంటాడు. ఏడ్చుకొని లోపలికి. ఈ విషయం మనసులో పడ్డ తర్వాత మరి అన్నవుకుంటాడా సొంత అన్న, అటు అన్నదమ్ముళ్ళు అయినా కానీ అలా చేస్తే ఊకుంటారా? అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత దావీదు గారి దగ్గరికి వెళ్ళి అబ్షాలోము మరి అన్నయ్యనే నేను ఒక పార్టీ ఏర్పాటు చేశాను అక్కడ పంపించున్నారా అని అడుగుతాను. ఆ తర్వాత సందేహిస్తారు దావీదు గారు. ఎందుకంటే ఆ చెల్లిని ఇలా చేసి ఏదో చేత్రావని సందేహించినా కానీ సరళని పంపిస్తాను. ఆడికి వెళ్ళిన తర్వాత అమ్నోనికి బాగా మందు పోపించేసి మార్గంలో వేసేపిస్తుంది, చంపించేసేది, మనుషులు పెట్టి ఇచ్చేసి. చూశారండి ఎంత గాడికి వచ్చిందో. ఆమె ఎన్ని విషయాలు చెప్పింది, ఎన్ని జాగ్రత్తలు చెప్పింది, ఒక్కదానిగా నిండా ఏం లేదు. చివరికి ఏమైంది, పాపం వల్ల వచ్చి జీతం మరణం. చూశారండి యవనంలోనే ఇదైపోయింది. కానీ ప్రతి ఒక్కరూ గమనించుకొని యవ్వనంలో ఉన్నప్పుడు నీకు నువ్వు ఇష్టానుసారంగా తిరిగితే ఎవరైనా కానీ నువ్వు ఒక స్త్రీని ప్రేమిస్తున్నావనంటే ఇష్టపడుతున్నావంటే ఆమె నీ క్షేమం కోరే చెప్పిద్ది, ఆమె క్షేమం కోరి కూడా చెప్పిద్ది. ఎలా? ఇంకో విషయం ఏంటంటే పిల్లలకు వాక్యం నేర్పే విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ దేనా విషయంలో జరిగిన విషయం ఏంటో తెలుసండి. ఇక్కడ ఏం సందర్భం ఎలా అయిపోయింది, ఎలా జరిగింది, దేనా విషయంలో ఏం జరిగిందో